నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. రాశుల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే రాశి మిథున రాశి. మిథున రాశికి సంబంధించి వివరాలు, విశిష్టత అందించడానికి మనతో పాటుగా ఉన్నారు గాడేపల్లి వీరభద్ర శర్మ గారు. శర్మ గారు, నమస్కారం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను తల్లి. ఇప్పుడు మనం మిథున రాశి గురించి మాట్లాడుకుంటే మనకి తెలుగు రాశులు 12 ఉన్నాయి. అందులో మిథున రాశిని మాత్రమే దంపతుల రాశి అని ఎందుకు పిలుస్తారు? అమ్మా, ముందుగా మిథున రాశి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక మిథున రాశిలో 3వ పాదం 4వ పాదం మృగశిర నక్షత్రాలు ఉంటాయమ్మా. అలాగే ఆరుద్ర నక్షత్రానికి సంబంధించి 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. అలాగే పునర్వసు నక్షత్రానికి సంబంధించి 1, 2, 3 పాదాలు ఉంటాయి. వీరందరూ కూడా మిథున రాశి జాతకులు. మిథునము అనగా దంపతులు అని అర్థం. మిథునము అనగానే దంపతులు అని అర్థం. అంటే కాంతి అంటే కనుక సూర్యుడు కాంతే, చంద్రుడు కాంతే, మనం వెలిగించే దీపం కూడా కాంతే. అలాగే సంస్కృతంలో మిథునం అంటే కనుక దంపతులు అని అర్థం. అలాగే రాశులలో వృశ్చికం అని చెప్పనేసి ఉంది. వృశ్చికం అంటే తేలు అని అర్థం. అలాగా అంటే ఆ యొక్క సింబల్ అనేటువంటిది ఆ రాశి మీద అలా ప్రచురించడం తరతరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయంగా ఉంది. అలా మిథునం అంటే దంపతులు అని అర్థం. ఆ దంపతులు మిథునానికి సంబంధించినటువంటి స్థితిలో వాళ్ళిద్దరూ కూడా సుఖ సంతోషాలతో దంపతులు ఉండాలనేటువంటిది ప్రమాణంగా అది ఆచరిస్తున్నటువంటి ఒక సాంప్రదాయం అన్నమాట. సో మిథున రాశి వాళ్ళు ఈ యొక్క మృగశిర నక్షత్రానికి సంబంధించి 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల రాశులు వాళ్ళు, ఆ నక్షత్రం వాళ్ళు ఈ యొక్క మిథున రాశిలో ఉంటారు. మిథున రాశికి అధిపతి బుధుడు. నవగ్రహాలలో బుధుడు అనేటువంటి ఆయన మిథున రాశికి అధిపతి. సాధారణంగా మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు వాక్చాతుర్యం చాలా బాగుంటుంది. వాళ్ళు చాలా మంచిగా మాట్లాడడం, వాళ్ళ యొక్క మాట తీరుతో దేనినైనా సరే ఆకర్షించుకోగలగడం, ఆ మాట తీరుతో ఏదైనా సరే సాధించగలగడం ఆ యొక్క మిథున రాశికి సంబంధించి బుధుడు అధిపతి కాబట్టి మంచిగా మాట్లాడే చాతుర్యం అంతా కూడా బుధుడు ప్రసాదిస్తాడు. అంటే ముందుగా ఒకళ్ళ స్నేహం పరుచుకోవాలనుకున్నా, వారు చేసేటువంటి వృత్తిలో వారు రాణించాలన్నా ముందుగా మాట్లాడడం రావాలి, మంచిగా మాట్లాడడం రావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం మనం. అవును, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చేటువంటిది బుధగ్రహం. అంటే వాడు ఒక వస్తువుని ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఆ వస్తువు మీద కొంత లాభం వేసుకుని ఆ వ్యాపారం బాగా లాభసాటిగా చేయాలంటే కనుక బుధగ్రహం బాగుండాలి. అంటే ఇప్పుడు మనం కూడా ఒక 4 ఉన్నారనుకోండి, వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి తీరును బట్టి మనం వాళ్ళని ఈ పనికి వీళ్ళని ఉపయోగించవచ్చు అని చెప్పేసి మనం కొంతమందిని నియమించుకోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఈ యొక్క వాక్చాతుర్యం చాలా బాగుంటుంది. బుధగ్రహం బాగున్నటువంటి వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు కూడా బాగా లాభసాటిగా చేస్తారు. వాళ్ళ యొక్క మాట తీరుతో దేనినైనా సరే సాధిస్తారు. కొంతమంది మాట్లాడితే సరిగ్గా అర్థం కాదు, కొంతమందికి నత్తి, కొంతమంది వాళ్ళు మాట్లాడితే కూడా మనకు సరిగ్గా కొన్ని మాటలు అర్థం కావు. అంటే జాతకంలో బుధగ్రహం అనేటువంటిది సరిగ్గా బాగుండకపోతే కనుక వారు ఆయా ఇబ్బందులు పడుతుంటారు. వారి మాట తీరుతోనే కొంతమంది శత్రువులను కూడా ఏర్పాటు చేసేసుకుంటుంటారు. బుధగ్రహం సరిగ్గా జాతకంలో బాగుండకపోతే. అదే బుధగ్రహం జాతకంలో బాగుందనుకోండి, ఇంకా వాళ్ళు అందరితో కలిసిపోతారు. మనం ఎంత పని ఉన్నా కానీ ఇప్పుడు కొన్ని పాటలు ఉంటాయి, చాలా మాధుర్యంగా ఉంటాయి, అవి వినే కొద్దీ వినాలనిపిస్తుంది. వాటికి కూడా అర్థం ఉంటుంది. అంటే ఏదో పాడేయడం కాదు, ఒకదానికొకటి ఒక సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్ కలిపి అది మాట్లాడితే, అది కలిపితే ఒక మంచి పద్యం, మంచి పాట అవన్నీ ఏర్పడతాయి. ఇప్పుడు ఉదాహరణకి బమ్మెరపోతన్న గారు ఉన్నారు. ఆయన భాగవతం రచించారు, వీరభద్ర విజయం కూడా రచించారు. ఆయన రచించినటువంటి కావ్యాలలో భాగవతం అనేటువంటిది చాలా ప్రసిద్ధికెక్కింది. భాగవతంలో ఏ పద్యం మనం ముట్టుకున్నా, ఏ పద్యం మనం విన్నా సరే ఇంకా పరవశించిపోవడమే. అలా వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబుదాపల మందార వనాంతరామృత సరప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదయగుణాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అని గుయ్యాలించి సంరంభి అయ్యి. భాగవతంలో ఒకనొక పద్యం. అంటే భాగవతం గురించే ఎందుకు మాట్లాడుతున్నారు బుధగ్రహం గురించి అంటే కనుక బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి. జాతకంలో బుధగ్రహం సరిగ్గా బాగుండకపోతే కనుక ప్రతిరోజు కూడా భాగవతంలో ఏదో ఒక పద్యం వినడం, ఒక పద్యం చదవడం,
విష్ణు సహస్రనామాలు వినడం, విష్ణు సహస్రనామాలు చదవడం, ఇలా చేయడం వల్ల బుధగ్రహం బాగా యోగిస్తుందండి. బుధగ్రహం యోగించాలి అంటే కనుక అధిష్టాన దేవతలు విష్ణుమూర్తే. బుధగ్రహానికి సంబంధించి ఒకానొక మంత్రం ఉంటుంది. ఓం ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతియా గృహేణమిష్టాభూర్తే సగం సృజేధామయంచ అనేటువంటి ఒక వేదమంత్రం ఉంది. ఆ వేదమంత్రం చెప్పిన తర్వాత మళ్ళీ బుధగ్రహానికి అధిదేవత ప్రత్యధి దేవత అని చెప్పనేసి ఉంటాయి. అందులో అధిదేవతగా విష్ణువుని, ప్రత్యధి దేవతగా నారాయణుణ్ణి చెప్పబడింది. అయితే అది కూడా మొత్తం అంతా కూడా విష్ణువు యొక్క అధిష్టాన దేవత అనేటువంటి తత్వంలోనే ఆ బుధగ్రహం అంతా కూడా ప్రసరిల్లుతూ ఉంటుందండి. చూడండి, దేవతలు కూడా కొన్ని ఆపదలు వచ్చినప్పుడు కూడా ఆదుకోవడానికి విష్ణుమూర్తి వస్తుంటారు. అంటే ఆయన యథార్థానికి చెప్పాలంటే కనుక సృష్టి స్థితి లయలు, సృష్టి బ్రహ్మ, స్థితి అంతా కూడా విష్ణుమూర్తి, లయ అంతా కూడా పరమేశ్వరుడు. ఈ స్థితి అంటే ఇప్పుడు నడవాలి. ఇప్పుడు మనం టీ తాగాలి, కాఫీ తాగాలి, పాలు తాగాలి, మంచినీళ్ళు తాగాలంటే కనుక ఆ స్థితి అంతా కూడా ఇచ్చేటువంటిది మాతృస్వరూపంగా విష్ణుమూర్తే. అదంతా అలా ఇవ్వాలి అంటే జాతకంలో బుధుడు బాగుండాలి. అంటే మనం చేసే వ్యాపారం కలిసి రావాలంటే బుధగ్రహం బాగుండాలి. బుధగ్రహం బాగుండకపోతే వాడు ఎన్ని వ్యాపారాలు చేసినా ఆ వ్యాపారాల్లో వాడు నష్టమే చూస్తూ ఉంటాడు. వాడు అంటే వాడు 1000 రూపాయలు పెట్టి ఒక వ్యాపారం పెట్టాడు. ఆయనకి ఒక 1000 రూపాయలకి ఓ 50 100 కలిసి వస్తే అందం, ఆయన 900 వస్తే అంటే 100 రూపాయలు నష్టపోయాడు. అంటే జాతకంలో బుధగ్రహం బాగుండకపోతే అలాంటి నష్టాలు వస్తూ ఉంటాయి. ఒక ఆయన కూరగాయలు అమ్ముతున్నారు. అయ్యా ఇదంతా అని చెప్పనేసి అడిగాం ఏదో కూరల్ని. అది 100 రూపాయలమ్మా అన్నాడు అనుకోండి. ఆయన బాబు ఏమన్నా తగ్గిస్తామని ఏం లేదు వెళ్ళిపోంటే ఇంక మనం ఆయన దగ్గర కొన్న బుద్ధి కాదు మనకి. ఇంచేదంటే ఆయన మాటలో కొంచెం చాకచక్యం లేదు. పర్లేదు అమ్మా అని చెప్పి 110 రూపాయల ముందు చెప్పేది ఆయన నువ్వు 100 రూపాయలకి అయితే ఇవ్వగలుగుతానంటే కానీ మనం కూడా కొంటాం, మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే ఆయన ఖరాఖండిగా చెప్పేసి కొంచెం విసుక్కున్నట్టు కసుక్కున్నట్టు మాట్లాడాడు అనుకోండి, మనం రేపొద్దున ఇంకో వస్తువు కొనాలన్నా సరే ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళలేం. అంటే జాతకంలో బుధగ్రహం బాగుంటే కనుక అటువంటి ఇబ్బంది రాదండి. వాళ్ళు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆ వ్యవహారంలో చాలా మెళుకువలు ఉంటాయి. తద్వారా వాళ్ళు జీవితంలో మంచి స్థాయిని చేరుకుంటారు. విద్యార్థులకు కూడా ఒకసారి వాళ్ళు విన్నారంటే కనుక దాన్ని పట్టేసుకుంటారు. ఏకసంతాగ్రాహి అంటే ఒక్కసారి విన్నారంటే కనుక దాన్ని పట్టేసుకోవడం ఏం కదాన్ని. చాలా తెలివితేటలతో కూడుకున్నటువంటి వాక్చాతుర్యం అంతా కూడా స్థితి అంతా కూడా బుధుడే ప్రసాదిస్తాడు. అలాగే బుధుడికి సంబంధించినటువంటి 3 నక్షత్రాలు ఉంటాయి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఈ 3 నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు మొట్టమొదటి జీవితం వాళ్ళ ప్రారంభమే బుధ మహాదశతో ప్రారంభమవుతుంది. అలాగే కన్యా రాశి, మిథున రాశి, ఈ 2 రాశులకి కూడా అధిపతి బుధగ్రహమే. అంటే వాళ్ళు చాలా తెలివితేటలతో ఉంటారు. వాళ్ళు ఒక్కసారి ఏదైనా విన్నారంటే కనుక దాన్ని ఆటోమేటిక్గా బ్రెయిన్లో పెట్టేసుకుంటారు. వాళ్ళకి సాధారణంగా మతిమరుపు అనేటువంటి సరిగ్గా జాతకంలో చాలా బాగుంటుంది. వాళ్ళకి అసలు మతిమరుపు అనేటువంటిది వాళ్ళ జీవితంలో అసలు ఉండదు, అంత బాగుంటుంది. అంటే బుధగ్రహం జాతకంలో బాగుంటాయి. అంటే మిథున రాశిలో పుట్టినటువంటి వాళ్ళందరికీ నేను ఈ ఫలితం ఉంటుంది అని చెప్పి మీతో చెప్పాను. అవును కదా, అక్కడ అధిపతి అన్నారు, మహర్దశ అన్నారు. మళ్ళీ అందులో ఉన్నటువంటి రాశులు 3 రాశులు 9 పాదాలు ఉన్నాయి. మళ్ళీ సెపరేట్ గా మీరు మళ్ళీ ఇంకొక 3 నక్షత్రాల గురించి చెప్తున్నారు. అవును, అంటే మనకి మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయండి. ఒక్కొక్క నక్షత్రం కూడా కలిసి 4 పాదాలు ఉంటాయండి. 27 × 4 = 108. అంటే ఒక భగవంతుడి యొక్క అర్చన చేస్తే అష్టోత్తర శతనామావళి అని చెప్పి 108 నామాలతో పూజిస్తాం మనం. ఒక అయ్యప్ప స్వామిని 108 నామాలు, వినాయక స్వామి వారి 108 నామాలు, 109 నామాలు ఉండవు, 107 నామాలు ఉండవు, 108 ఉంటాయి. అంటే 108 ఎందుకు పెట్టారు అంటే కనుక 108 నామాలతో నువ్వు నీకు ఇష్టమైన భగవంతుడిని కానీ నువ్వు కొలిచి నువ్వు పూజ చేస్తే కనుక సృష్టిలో అందరూ కూడా బాగుండాలని చెప్పి నువ్వు పూజ చేసినట్టే అర్థం అని మనకి భగవంతుడు మనకి ఈ ప్రకారంగా 108 నామాలు పెట్టారండి. అంటే అశ్విని నక్షత్రం లాగా అయితే రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలకి 27 4 పాదాలు చొప్పున ఉంటాయి. 27 × 4 = 108. అంటే 108 నామాలతో మనం పూజ చేస్తే కనుక అశ్విని నక్షత్రం లాగా అయితే రేవతి నక్షత్రం వరకు పుట్టినటువంటి వాళ్ళు అందరూ కూడా బాగుండాలని నేను పూజించిన పరమాత్మని పూజించిన ఫలితం ఉంటుంది. నా ఒక్కడి కోసమే కాదు, నేను ఒక్కదాన్ని బాగుండాలి అనేది కాదు. కాదు మామూలుగా 108 ఇప్పుడు విష్ణు సహస్రనామంలో కూడా
మన నక్షత్రం ఏంటో తెలుసు, ఆ పాదానికి తగ్గట్టుగా ఆ సహస్రనామంలో అది చదివితే సరిపోతుంది ఆ శ్లోకాన్ని అనే ఒక మాట చెప్తూ ఉంటారు కదా. అవునమ్మా. అంటే ప్రతిదీ కూడా అంతా అంటే విష్ణు సహస్రనామాలు అంతా చదవాలంటే ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు కేటాయించుకోవాలి. బాగా వేగంగా చదివేటువంటి వాళ్ళు అయితే 20 నిమిషాలు చదవగలుగుతారు అనుకోండి. అంటే కొంచెం వినసొంపుగా కాస్తంత మనం చెప్పింది కూడా భగవంతుడికి అర్థం కావాలంటే కనీసం ఒక అరగంట కేటాయించుకోవాలి. అంటే అరగంట అక్కడ కూర్చొని కేటాయించలేనటువంటి వాళ్ళు కనీసం నీ నక్షత్రం నీ పాదంలో ఉన్నటువంటి స్థితిలో ఒక శ్లోకం చదివితే సరిపోతుందని విష్ణుమూర్తికి దగ్గర చేసే పద్ధతిని దాన్ని ఏర్పాటు చేసినటువంటి సంస్కృతి అండి ఇది. అంతే తప్ప అంటే ఆ ఒక్క శ్లోకం చదివితే అని కాదు. యథార్థంగా చెప్పాలంటే విష్ణు సహస్రనామం అంతా చదవాలి. ఇప్పుడు మిథునానికి సంబంధించి మీరు చెప్పారు మహర్దశ ఉంటుంది, అధిపతి ఉన్నారు అని. మహర్దశ బాలేదు, బుధ మహర్దశ బాలేదు. ఆ 3 నక్షత్రాల వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మిథున రాశిలో ఉన్నటువంటి ఈ 9 పాదాల వాళ్ళు ఏం చేయాలంటారు? అంటే సాధారణంగా జాతకంలో లగ్నం అనేటువంటిది చాలా ప్రధానం అండి. అంటే ఇప్పుడు మనం ఈ రాశిలో పుట్టాం, మిథున రాశిలో పుట్టాం. సో మిథున రాశి వాళ్ళందరికీ కూడా బుధగ్రహం బాగుండాలి. బుధగ్రహం సాధారణంగా బాగుంటుంది. అయితే బుధుడు అనేటువంటి ఆయన ఒక లగ్నంలో పుట్టిన తర్వాత కొన్ని స్థితిగతుల్లో ఉంటే సరిగ్గా ఆయన ఆ యొక్క ప్రకాశాన్ని ఇవ్వరు అని ప్రమాణం. ఉదాహరణకి ఒక లగ్నంలో పుట్టినటువంటి జాతకుడికి 4వ స్థానంలో బుధగ్రహం ఉంటే కనుక సరిగ్గా అనుకూలించదు అని అర్థం. అలాగే మీనరాశిలో ఉంటే బుధుడు, మీనరాశి కానీ మీన లగ్నంలో కానీ జన్మిస్తే కనుక బుధుడు సరిగ్గా అనుకూలించడం అని ప్రమాణం. అంటే మీన లగ్నం అనేటువంటిది బుధగ్రహానికి నీచ. అంటే ఈ యొక్క 12 రాశుల్లో 12 లగ్నాలు ఉన్నాయి మళ్ళీ వీటిలో. అంటే ఇప్పుడు ఉదాహరణకు రాశి ఉంది, ఆ రాశి కాకుండా ప్రతిరోజు కూడా మనకు జరిగేటువంటి యొక్క జీవిత చక్రంలో ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కర్కాటక లగ్నం నడుస్తుంది. అంటే కర్కాటక లగ్నం చంద్రుడికి చాలా మహోచ్చ, కుజుడికి నీచ. ఉదాహరణకి మీన రాశి వాళ్ళకి మీన లగ్నానికి మీన లగ్నంలో బుధుడు సంచరించినా సరే ఆయన నీచ అక్కడ మీనంలో సంచరించడం వల్ల. అంటే అది ఎందుకు నీచ అంటే కనుక దానికోసం మళ్ళీ మీకు విరిగా చెప్పాలి. అంటే ఆ యొక్క మీన లగ్నానికి ఎందుకు ఆయన అక్కడ ఉన్నారు అంటే కనుక దానికోసం ఇంచుమించుగా మనకు గంటన్నర పట్టేస్తుంది. అంటే దాని గురించి మొత్తం అంతా విధానం అంతా చెప్పాలి కాబట్టి. సో 4వ స్థానంలో బుధుడు ఉంటే కనుక సరిగ్గా అంత ప్రకాశవంతంగా ఉండడు. అలాగే మీన రాశిలో కానీ మీన లగ్నంలో కానీ జన్మించినటువంటి వాళ్ళకి సరిగ్గా బుధుడు అంత అనుకూలంగా ఉండడం అనేటువంటిది ప్రమాణం. ఒకవేళ బాలేదు అనుకోండి, బుధుడిది మహర్దశ కావచ్చు, అధిపతిగా కూడా ఆయన అనుగ్రహాలు బాలేవు అనుకుంటే ఏం చేయాలి? బాగుండాలి అంటే కనుక మేనమామని బాగా ఆదరించడం, మేనమామతో విసుక్కోకుండా ఉండడం, మేనమామ గారిని కూడా తండ్రితో సమానంగా ఆయన్ని కూడా ఆదరించడం, ఆయనకి నమస్కారం చేయడం చేస్తే మేనమామతో చాలా దగ్గరగా ఉంటే బుధగ్రహం బాగా యోగిస్తుంది. బావ అనేటువంటి వరుస అయినటువంటి వాళ్ళు అంటే ఉదాహరణకి మా అమ్మగారి యొక్క అన్నయ్య గారి యొక్క అబ్బాయిలు ఉంటే కనుక నేను వాళ్ళతో బాగా స్నేహంగా ఉండడం వల్ల వాళ్ళ మీద ఎటువంటి శత్రుత్వం లేకుండా వాళ్ళతో చాలా స్నేహంగా ఉంటే కనుక బుధగ్రహం బాగా యోగిస్తుంది. విష్ణుమూర్తిని బాగా ఆరాధన చేస్తే కనుక బుధగ్రహం బాగా యోగిస్తుంది. తులసి దళాలతో విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం, తులసి దళాలు విష్ణు సహస్రనామయుక్తంగా చదివి ఆయన పాదాల దగ్గర పెట్టడం చేస్తే కనుక బుధగ్రహం బాగా యోగిస్తుంది. అంటే జాతకంలో చాలా ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఏదైనా బుధుడు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే కనుక ఇవి చేయడం ద్వారా బుధగ్రహం బాగా యోగిస్తుంది. సో ఇవే రెమెడీస్, ఇంకింతకు మించి చేయాల్సిన అవసరం లేదు. అంటే చేయాలంటే జాతకరీత్యా బుధుడు బాగుండకపోతే కనుక విష్ణుమూర్తి అభిషేకం చేయించవచ్చు చక్కగా పాలతో, లక్ష్మీనారాయణ స్వామి వారికి అభిషేకం చేయొచ్చు. జాతకంలో బుధుడు మరీ నీచబట్టేస్తే కనుక బుధగ్రహానికి జపం 17,000 సంఖ్య జపం చేయించడం, 1700 తర్పణాలు చేయించడం, 170 సార్లు ఆ బుధగ్రహానికి హోమం చేయించడం అనేటువంటిది ప్రమాణంగా ఉంది. పెసలు దానం ఇవ్వాలి. పెసల్ని దానం ఇస్తే కనుక బుధగ్రహం బాగా అనుకూలిస్తుంది. గ్రీన్ అంటే బుధగ్రహానికి సింబల్గా చూస్తారు కాబట్టి ఆ పెసర అనేటువంటి బుద్ధుడికి సంబంధించినటువంటి స్థితి. నమస్కారం శర్మ గారు. రమేశ్వర.